చాగంటి వెంకటి గారికి నమస్కారం. నా పేరు ప్రశాంత్. నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, ఈరోజు ఒక ప్రశ్నతో వచ్చాను. ప్రశ్న ఏంటంటే, పెళ్ళైనటువంటి దంపతులు వేదం ప్రకారం తప్పనిసరిగా పిల్లల్ని కనాల్సిందేనా? అంటే పిల్లల్ని కనకుండా భార్యాభర్తలు అలా ఉండకూడదా? ఈ ప్రశ్న అడగడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో చాలా సంవత్సరాల తర్వాత నేను మా స్నేహితుడు ఒకతన్ని కలిశాను. అయితే మా స్నేహితుడికి ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. అతను కూడా నాకు బాగా తెలుసు. అయితే అతను చనిపోయాడన్న విషయాన్ని మా స్నేహితుడు ఈ మధ్య మేము కలిసినప్పుడు చెప్పాడు. అతను సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. అయితే కారణం తెలుసుకున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఆ కారణం ఏంటంటే, మా స్నేహితుడికి వివాహం జరిగింది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేరు వాళ్ళకి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ టెస్టులు చేసేసి అమ్మాయికి బాగానే ఉంది, కానీ అబ్బాయికి కొంత సమస్య ఉందని అబ్బాయికి అంటే అతనికి మందులు రాసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత అతని భార్య అండ్ అతని భార్య యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. అంటే ఆ, అతని పట్ల అతని భార్య తల్లిదండ్రులు చాలా చులకనగా, హేళనగా చూడడం, మాట్లాడడం లాంటివి చేశారని మా స్నేహితుడు చెప్పాడు. అయితే ఇవన్నీ భరించుకుంటూ వస్తున్నాడట అతను. అయితే ఒక ఫంక్షన్ లోపట బంధువులందరూ ఉన్నప్పుడు అతని భార్య తల్లిదండ్రులు బంధువులందరి ముందు అతన్ని ఈ విషయంలో కించపరిచే విధంగా ఏదో మాటలు అన్నారట. సో దానివల్ల అతను చాలా తీవ్ర మనస్తాపానికి గురైపోయి, సో హీ కమిటెడ్ ఏ సూసైడ్. అతను చనిపోవడం జరిగింది. చాలా రోజులు అవుతుందట. ఈ విషయాన్ని నా స్నేహితుడు ఈ మధ్య కలిసినప్పుడు నాతో చెప్పడం జరిగింది. చాలా బాధగా అనిపించింది. అతను చనిపోయిన తర్వాత అతని భార్య మళ్ళీ వేరే అతనితో పెళ్లి చేసుకుని, అంటే షీ కంటిన్యూడ్ హర్ లైఫ్. ఓకే. కాకపోతే ఇక్కడ నాకు చాలా బాధగా అనిపించిన విషయం ఏంటంటే, ఒక భర్త లోపట పిల్లలు పుట్టే విషయంలో ఏదైనా సమస్య ఉంది అని అన్నప్పుడు అతని పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందా? అంటే అతను ఏదో తప్పు చేసిన వాడిలాగా, ఒక క్రిమినల్ లాగా చూడాల్సిన, అంటే ఈ ఒక్క కేసులోనే కాదు, సాధారణంగా జరుగుతూ ఉంటాయి కదా సమాజంలో. ఎప్పుడైనా పెళ్ళైన దంపతులు భర్త సైడ్ ఏదన్నా పిల్లలు పుట్టే విషయంలో లోపం ఉందంటే సమాజం కానీ, భార్య కానీ, అతని తల్లిదండ్రులు కానీ అతను ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా అతను ఒక క్రిమినల్ లాగా చూస్తూ ఉంటారు. అంటే ఇట్లాంటి పరిస్థితి లోపల అంటే ఏం చేయాలి? వేదం ఏం చెప్తుంది? అసలు ఏది సరైన పద్ధతి? ఇట్లాంటి విషయం జరిగినప్పుడు విడాకులు తీసుకోవడం ఉత్తమమా, లేకపోతే ఏది సరైన మార్గం అనేది మీ ద్వారా వేదం ఏం చెప్తుందని తెలుసుకోవాలని అనుకుంటున్నాను సార్. అయితే ఒకవేళ విడాకులు తీసుకోవాలన్నా కూడా కొంతమంది ఉంటారు, వేదంలో పెళ్ళికి వేద మంత్రాలు ఉన్నాయి కానీ విడాకులకి వేద మంత్రాలు లేవు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. సరే, ఇది జరిగింది. ఇది నా ప్రశ్న సార్. సో దీనిపై మీరు స్పందించి సరైన వివరణ ఇస్తారని అనుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ప్రశాంత్ కూరపాటి గారి ప్రశ్న విన్నారు కదండి. ఆయన స్నేహితుడు ఎవరో పాపం ఆత్మహత్య చేసుకున్నట్ట, పిల్లల్ని కనలేకపోవడంతో. అతనికి వైద్య పరీక్షల్లో అతని భార్యలో లోపం లేదు, ఇతనిలో లోపం ఉంది అని తెలిసిన దగ్గర నుంచి ఆ భార్య యొక్క తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. వాళ్ళు ఎవరో మొత్తానికి అవమానపరిచారు. ఆ తర్వాత ఆయన సహించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఏదో చెప్పుకొచ్చారు. సో ఇది ప్రశాంత్ కురపాటి గారి కథనం. దాంతోపాటు ముందు ఒక ప్రశ్న అడిగారు, అసలు వేదం ప్రకారం పిల్లల్ని కనాలా, కనక్కర్లేదా, రూల్స్ ఏమిటి, రెగ్యులేషన్స్ ఏమిటి? ప్రశాంత్ గారు, మనకి పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఒక ఆశీర్వాద మంత్రం ఉంటుంది. దానిలో నువ్వు స్త్రీని సౌభాగ్యవతి అని అంటారు. అలానే పురుషుణ్ణి కూడా ఉద్దేశించి ఆశీర్వదిస్తారు. సో వీళ్ళిద్దరికీ ఆశీర్వదించేటప్పుడు చాలామంది పిల్లల్ని కని సంతానంతో నూరేళ్ళు వర్ధిల్లండి అని చెప్పి ఆశీర్వదిస్తారు. సో దీని ప్రకారం మనకి సంతానం అనేది వివాహం చేసుకునేది సంతానం కోసమే అని రూఢి అవుతోంది. సో అయితే చాలామందికి ఏముందంటే, సంతానమే కాదు కదండి, వేరే ఉంటాయి కదా అని అంటే, మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఈ శరీరంకి మనము భోజనం పెడతాము, ఆరోగ్యం కోసం అనేక మందులు వాడతాము, ఈ శరీర సుఖం కోసం అన్నీ చేస్తాం. సో సినిమా చూసాము, లేకపోతే ఏదైనా చిత్రం చూసాము, లేకపోతే ఏదైనా ప్లెజరబుల్ థింగ్స్ చూసాము, కళ్ళతో చూసాము, మనకే ఆనందం కలుగుతుంది కానీ వేరే వాళ్ళకి రాదు. చెవులతో విన్నప్పుడు మనకే ఆనందం కలుగుతుంది కానీ వేరే వాళ్ళకి రాదు. కానీ పెళ్లిలో మటుకు ఇద్దరు ఒకరికొకరికి సుఖ సంతోషాలు వస్తాయన్నమాట. సో దేర్ ఫోర్ ఈ పెళ్ళిళ్ళు ఏంటంటే దాని యొక్క రిజల్ట్ ఒకటి ఉండాలి. సో ఇప్పుడు నేను ఏదన్నా కంటిన్యూస్గా చూస్తున్నాను అనుకోండి, కళ్ళకి దెబ్బ తగులుతుంది. కంటిన్యూస్గా వింటున్నాను అనుకోండి, చెవులకు దెబ్బ తగులుతుంది. సో అలానే ప్రతి ఆర్గాన్ కూడా. సో వీళ్ళకి కూడా బై ప్రోడక్ట్ ఒకటి వస్తుంది అనమాట, ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు. అది పిల్లలు అని, సంతానం అని. సంతానం కనలేని వాళ్ళు, ఇప్పుడు దశరథ మహారాజు ఉన్నాడు. ఆయనకి సంతానం చాలా కాలం కలగలేదు. ఆయనకి ముగ్గురు భార్యలు ఉన్నారు అంటే ఆయనలోనే లోపం ఉంది కానీ భార్యల్లో లోపం లేదని తేలుతోంది. ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు లోపం ఉండొచ్చు, కానీ ముగ్గురు ఉన్నారు కదా. సో ముగ్గురు భార్యలు ఉండి ఆయనకి సంతానం లేకపోవడము అంటే మరి అది విచిత్రమైన విషయమే. సో దేర్ ఫోర్ ఆయనలో లోపం ఉందని తెలిసినప్పుడు ఆయన పుత్రకామేష్టి యాగం చేసుకొని తద్వారా ఔషధయుక్తమైన గాలిని పీల్చి తన లోపాన్ని సరిచేసుకొని పుత్రులను కన్నాడు. సో ఇది బ్రహ్మాండం చూడండి. అది చాలామంది అది విషయం తెలియదు ఇట్లా చేయొచ్చని. అలానే చాలామంది ఆ విధంగా పుత్రకామేష్టి త్యాగం చేసి పిల్లలు కలవారు చాలామంది ఉన్నారు. అది కాకుండా వేదంలో ఇంకో మెథడ్ కూడా చెప్పారు, నియోగం ద్వారా కనొచ్చు అని చెప్పి. సో ఇదో పద్ధతి పెట్టారు. నియోగం ఇష్టం లేని వాళ్ళు పుత్రకామేష్టి యాగం చేసి కనొచ్చు. అది కూడా ఇష్టం లేదు, మేం చెయ్యము అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా ఏదైనా ఉపశమనం పొందొచ్చు. ఇప్పుడు మీ స్నేహితుడు కూడా పాపం ఇవన్నీ ఎందుకు అవమానపడడం, డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే సజెస్ట్ చేసేవాళ్ళు మెడిసిన్స్. సో ఆటోమేటిక్గా మెడిసిన్స్తో ఏమైనా బాగుపడేవాడేమో. ప్రయత్నం అయితే చేయాలి కదా, మనిషి అన్నవాడు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా జీవితాన్ని వదిలేయటం చాలా తప్పది. ఆత్మహత్య మహాపాపం. సో అవి చేయకూడదు. చేసేసాడు, అయిపోయింది, మనం ఏం చేయలేం. అయితే ఇప్పుడు పెళ్ళి చేసుకొని పిల్లలు కనకుండా ఉండొచ్చా? ఉండొచ్చండి. వేదం ఒప్పుకుంటుంది దానికి. ఇప్పుడు మన ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్ మనకి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఆయన భార్య పెళ్లి చేసుకున్నారు, విడాకులు తీసుకోలేదు. వాళ్ళిద్దరూ అలా ఉండిపోయారు, జీవితాంతం బ్రహ్మచారులుగా ఉండిపోయారు. సో అది సాధ్యమే. మన భారతదేశంలో వాళ్ళిద్దరే కాదు, చాలామంది అట్లా ఉన్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అలా ఉండటం అన్నది ఒక బ్రహ్మాండమైన ఆనందం అన్నమాట. అది మీకు అందరికీ అర్థం కాదు. అది బ్రహ్మచారులైన వాళ్ళకే అది అర్థమవుతుంది. సో దేర్ ఫోర్ అది సాధ్యం. అది ఉండొచ్చలా. ఇప్పుడు అంతదాకా ఎందుకు, ఇప్పుడు దశరథ మహారాజు గురించి మాట్లాడుకున్నాం. ఆయన కొడుకులు ఎవరండి? శ్రీరామచంద్రుడు, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు. ఇప్పుడు ఎప్పుడైతే రాముడు పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు అక్కడ కాపురం చేశాడు, ఇక్కడ అయోధ్యలో ఆయనతో పాటు భరత, శత్రుఘ్న, లక్ష్మణులు అందరూ కాపురం చేశారు. వాళ్ళ పిల్లల్ని కనద్దు అనుకున్నారు కొంతకాలం. ఉమ్, ఉన్నారు. తర్వాత రాముడు అడవికి వెళ్ళాడు. అడవిలో కూడా పిల్లవాడిని ఏం కనలేదే. లక్ష్మణుడు అయితే భార్యను వదిలిపెట్టి వచ్చాడు. భరతుడు కూడా భార్యని అక్కడ రాజమందిరంలో ఉంచి ఆయన బయటకు వచ్చి పడుకున్నాడు. శత్రుఘ్నుడు ఒక్కడే రాజమహల్లో ఉన్నాడు, స్త్రీలకి కాపలాగా. సో ఆయన కూడా ఏం కనలేదే. ఆ తర్వాత రామచంద్రుడు ఎప్పుడైతే సీతాదేవి గర్భవతి అని తెలుస్తుంది, మిగతా వాళ్ళు కూడా గర్భవతులయ్యారు. సో అది వాళ్ళు అట్లా నిశ్చయించుకున్నారు. సో అన్నగారికే లేని పిల్లలు మనకెందుకు అనుకున్నారు. సో అది జరుగుతుంది, ఉండొచ్చు, అట్లేం లేదు. ఉండకూడదు, పెళ్లి చేసుకోగానే పిల్లల్ని కనేయాలని రూల్ ఏం లేదు అక్కడ. కానీ పిల్లల్ని కనాలి. కనడం అనేది మస్ట్ ట్రై చేయాలి. సో ఇది. తర్వాత ఏదో పున్నామి నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అని చెప్పి మనకి నిరుక్తంలో ఉంది. సరే, ఆ పున్నామి నరకం ఏంటి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే ఇది విశేషం అనమాట. సో పిల్లల్ని కనొచ్చు, కనకుండా ఆపుకోను వచ్చు. సో ఇది బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండవచ్చు. బ్రహ్మచర్యం అంటే మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి. బ్రహ్మచర్యం అంటే ఏ యొక్క సంపర్కం లేకుండా అని కూడా కాదు. ఋతుగామి అయి ఏ ఏ టైంలో మనం చేసుకోవాలి అన్నది, శృంగారం చేయాలి అన్నది తెలుసుకొని ఆ టైంలో శృంగారం చేసుకుంటూ మీరు ఉండవచ్చు. సో అది తెలుసుకోవాలి మీరు. సో ఇది తెలిస్తే మీకు ఆటోమేటిక్గా మీరు దూరంగా ఉండవచ్చు. సో ఇప్పుడు విడాకులు లేవు కదా మనకు, మంత్రాలు పెళ్ళిళ్ళకి మంత్రాలు ఉన్నాయి కానీ విడాకులు లేవు కదా అంటే అలా లేదండి. ఇప్పుడు ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాలి. వేదంలో లేదు కరెక్ట్, కానీ వేదం ఏం చెప్తుంది, రాజు ఏది చెప్తే అది పాటించమని చెప్తుంది. సో రాజు అంటే ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ అన్నమాట.
సో ఆ కాన్స్టిట్యూషన్ మనం అందరం కలిసి ఏర్పరచుకున్నది. దాన్ని విభేదించవచ్చు కొంతమంది, మాకు కాన్స్టిట్యూషన్ ఇష్టం లేదని. అందరూ కట్టకట్టుకోండి, మళ్ళీ పార్లమెంట్ పెట్టుకోండి, మాకు ఇది ఇష్టం లేదు, మార్పులు చేయండి దీనికి అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. భారతదేశ ప్రజలందరూ ఇష్టాల ప్రకారం అది వెళ్తుందన్నమాట. సో దేర్ ఫోర్ కాన్స్టిట్యూషన్లో అట్లాంటి మార్పులు చేసుకునే అవకాశం ఉంది. సో కాన్స్టిట్యూషన్ ప్రకారము పెళ్లి చేసుకున్న వాళ్ళు విడాకులు తీసుకోవచ్చు కూడా అని ఇచ్చారు. సో దాని ప్రకారం విడాకులు కూడా వచ్చినాయి, విడాకుల చట్టం వచ్చింది, తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇలా జరుగుతూనే ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పిన మీ ఫ్రెండ్ యొక్క ఉదంతంలో మీ స్నేహితుడి యొక్క భార్య తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఎవరితోనూ, చక్కగా బ్రహ్మాండంగా ఉంది, వెరీ గుడ్. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆమె తప్పేం చేయలేదు. కానీ వ్యవహారం ఏంటంటే ఈ పెళ్లి వ్యవహారము చాలా వింతైందండి. ఇది చాలా వింతైంది. ఇది స్త్రీ పురుషులు ఇద్దరు బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు రామచంద్రుడు సీతాదేవిని రక్షించి రావణాసుని చంపి సీతాదేవిని తెచ్చిన తర్వాత నువ్వు సుగ్రీవుడితో వెళ్ళొచ్చు, లేకపోతే లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎవరి దగ్గర ఉండొచ్చు, లేకపోతే విభీషణుడి దగ్గర ఉండొచ్చు అన్నట్టు ఏదో చెప్తాడు. అది ఎందుకు చెప్పాడు ఏంటని నేను ఒక వీడియో కూడా చెప్పాను, నేను చేశాను. అయితే ఇందులో విదేశం ఏంటంటే అది విడాకులు కాదు అది. మరి ఏమిటది? మరి ఏమిటది? వెళ్ళిపోమన్నప్పుడు ఆమె ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నప్పుడు ఏమిటది అర్థం? దాని అర్థం ఏంటి? అది విడాకులా కాదా? ఇది మనం తెలుసుకోవాలి. సో ఒక స్త్రీ కనుక చెడు స్త్రీ ఉంటే కనుక పురుషుడు వదిలేయచ్చు, కంపల్సరీ వదిలేయచ్చు, దానికి ఏం తప్పేం లేదు. ఈ రోజున చట్టం ఉంది, చట్టం ప్రకారం మనం విడాకులు తీసుకోవాలి. ఇదివరకు అటువంటి చట్టాలు లేవు కానీ వదిలేయచ్చు అని ఉండింది. ఇప్పుడు మేము బాగా ఎదిగిపోయాము, మాకు చట్టం ఉంది, దానికి రూల్ ఉంది, డిగ్రీ ఉంది, కాబట్టి మేము అట్లా వెళ్ళి మేము చేసుకుంటామని ఉంది, కాబట్టి చేసుకోవాలి. అది పద్ధతి ప్రకారం కాన్స్టిట్యూషన్ ఎట్లా చెప్తుందో లా ఆఫ్ ద ల్యాండ్ని పాటించాలి మనం. సో దేర్ ఫోర్ అది మీ పాపం అంటదు. కానీ వేదం ప్రకారం అయితే అటువంటివి లేవు. స్త్రీ ఎప్పుడూ కూడా చక్కగా సౌభాగ్యవతిగా ఉండి పిల్లల్ని కని భర్తకు అనుకూలంగా ఉంటూ భర్త అడుగుజాడల్లో నడవాలి. అది ఫర్ ష్యూర్ అండి అది. అయితే ఇప్పుడు అట్లా అంటారా, భర్త అడుగు భార్య అడుగుజాడలో భర్త ఎందుకు నడవకూడదు? నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నడవండి, ఎవరికి ఏది నష్టం ఏది ఇష్టమైతే నడవండి. కానీ ఇది పద్ధతి. భర్త అడుగుజాడల్లో నడవాల్సింది భారత స్త్రీ, ఏ స్త్రీ అయినా సరే. ఇది వేదం చెప్తుంది, అదే కరెక్ట్ మెథడాలజీ, ఇంకో మెథడ్ లేదు. ఎందుకు ఏమిటంటే దాని మీద ఎంతైనా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు విశేషం ఏంటంటే భర్త చేసిన పుణ్యంలో భార్యకి భాగం వస్తుంది అని మన పురాణాలు చెప్తాయి. కానీ భార్య చేసిన పుణ్యంలో భర్తకు రాదు. అదే భార్య చేసిన పాపంలో భర్తకు వస్తుంది, భర్త చేసిన పాపం భార్యకు రాదు. ఇది లొల్లి, మనము పురాణాలు ఇలా చెప్పాయి. ఏం చేద్దాం మరి? సో ఇది వేదంలో ఉందా అంటే అది వేరే విషయం. ఫస్ట్ పురాణాలు ఏం చెప్పారని చెప్తున్నాం మీకు. సో దేర్ ఫోర్ ఇందులో ఏంటంటే ఏది తప్పు ఏది రైటు, ఇది కరెక్టా కాదా అంటే వాదోపవాదాలు జరుగుతాయి. దీని యొక్క సూక్ష్మాంశం ఏంటంటే భర్త మోక్షాన్ని పొందే దోవలోనే భార్య కూడా ప్రయత్నం చేయాలి. సో భార్య కూడా మోక్షానికి ప్రయత్నం చేయాలి. 100 మంది స్త్రీలు ఉన్నారనుకోండి, దానిలో 99 మంది మోక్షం కోసం ప్రయత్నం చేయలేరు కూడా. అది వాళ్ళ యొక్క అవస్థ, శరీర అవస్థ అది. అదే పురుషులు ఉన్నారనుకోండి, 100 మందిలో కొంతమంది అన్నా ప్రయత్నం చేస్తారు, అది వాళ్ళకి సాధ్యం కూడా. స్త్రీలకు సాధ్యం కాదని అన్ను, సాధ్యమే, కానీ వాళ్ళ యొక్క శరీర అవస్థ ఎలా ఉంటుందంటే చేత కాకుండా అవుతుంది. సో ఇవి ఉంటాయన్నమాట. అందుకని మన వాటి పూర్వం చక్కగా బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థాశ్రమం అని పెట్టారు. అక్కడ భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ఒంటరిగా జీవనం గడుపుతారు, పిల్లలతో లేకుండా వాళ్ళు అక్కడే వండుకొని ఆ అడవిలోనే జపతపాలు చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో అది అది కొంత ఎక్స్టెండ్ అయిన తర్వాత ఇంకా పురుషుడు సన్యసించవచ్చు, అప్పుడు భార్యను తీసుకెళ్ళి కొడుకు దగ్గర వదిలిపెట్టవచ్చు. సో ఇలాంటి రూల్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చేసుకోవడానికి ఒక పద్ధతిలో సిస్టమ్ ఉంది. సో అలానే ఎందుకు చేయాలంటే దానిలో రండి డిస్కస్ చేద్దాం. అలానే ఎందుకు చేయాలి, ఈరోజు మీరు చూస్తున్న లైఫ్నే లైఫ్ అనుకోకూడదు. మోక్షానికి కావాల్సిన అర్హత సంపాదించాలన్న విషయము మీకు బోధపడాలి. అది బోధపడకపోతే ఇంకా లాభం లేదు. సో ఈ సంసారం కూడా మోక్షానికే దవతిస్తుంది. సో దేర్ ఫోర్ సంసారం వదిలేసేసి బ్రహ్మచర్యం వహించి సన్యాసంలో కలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అది కూడా మోక్షానికే దోవదొస్తుంది. సో ఏ మార్గం కావాలంటే ఆ మార్గం. సో అది మనకి మన వేదంలో చక్కగా వివరించి చెప్పారు. సో మనం చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ఏ పురుషులకైతే పిల్లలు కలగట్లేదో చింతించవలసిన పనే లేదు. ఎందుకు చింత చేయకూడదు అంటే మీకు పరమాత్ముడు ఇచ్చింది అది.
మీకు గొప్ప వరం ఇచ్చాడని కోరుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని కనడం తలకాయ నొప్పి బాబు, మీకు తెలియదు అది. అబ్బో, ఆ దాని తలకాయ నొప్పి అసలు ఈ విచిత్రమైన ప్రపంచంలో ఇంకా పెద్ద తలకాయ నొప్పి. పిల్లల్ని కొట్టకూడదు, పిల్లల్ని తిట్టకూడదు. వాళ్ళు ఏమైనా చండాలమైన చూస్తే మనం దాన్ని కాపాడుకుంటూ ఉండాలి, మనం ఉద్యోగాలు చేసుకుంటూ ఉండాలి. పొద్దున్న నుంచి సాయంకాలం ఉద్యోగం చేయాలి, రావాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, పేరెంట్స్తో టీచర్స్తో మాట్లాడాలి, వాళ్ళు చేసే ఎదో చేష్టలన్నింటినీ మనం కవరప్ చేసుకోవాలి. ఇంట్లోకి వచ్చి ఎదో చేష్టలు చేయకూడదు, వాళ్ళు సెల్ ఫోన్ ఇవ్వాలి, సెల్ ఫోన్లో వాళ్ళు చేసే ఈ వ్యవహారం అంతా అసలు మనకు తట్టుకోలేము. సో ఇలాంటి వాళ్ళని, పిల్లలు లేరంటే హ్యాపీగా ఉండండి. అంతేకాకుండా ఎంతోమందిని పెంచుకోవచ్చు కదండి. ఎంతోమంది పాపం పేద పిక్కి ఉంటారు. వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారో లేదో తెలియదు. వాళ్ళకి చక్కగా పెంచుకొని వాళ్ళకి ఆ, ఉద్యోగ అర్హత వచ్చేదాకా వాళ్ళకి మనము అండదండగా ఉండొచ్చు కదా. ఆ ప్రయత్నం చేయొచ్చు కదా. అప్పుడు భార్య సహకరించలేదనుకోండి, మీకు మీరే చేయండి, పరమాత్మను మీకు తప్పకుండా మేలు చేస్తాడు. మీరు అసలు పిల్లలు కలగలేదని ఏమాత్రం మీరు భయపడక్కర్లేదు. మీలో లోపం ఉందనుకోండి, ఉంటే ఉంది కాక, ఏమిటి ఈ లొల్లి? ఉంటే ఏమిటండి? స్త్రీలో లోపం ఉందనుకోండి, ఉంటే ఉంది కాక, ఏమిటి లొల్లి? మానవుడు ప్రతి ఒక్కడు ఐడియల్గా పుట్టేసేయాలనా? పుట్టేటవాడు వాడు బ్రహ్మాండంగా పుట్టేసి వాడు ఇంకా అన్నిటినీ వాడు జయించేస్తూ ఉండాలనా? సాధ్యం కాదండి. పూర్వజన్మ చేసిన కర్మల ప్రకారం ఈ జన్మలో ఉంటుంది. దాన్ని మనం తట్టుకొని, మనం అర్థం చేసుకొని, ఓకే, ఇది నా పరిస్థితి అనుకొని ముందుకెళ్ళాలి. మీరు పేద కుటుంబంలో పుట్టారు, రిచ్ వాడిని కారులో వెళ్తుంటాడు, విమానంలో వెళ్తుంటాడు, షూట్ బూటేసి తిరుగుతూ ఉంటాడు. మీరేమో కష్టపడి సైకిల్ తొక్కుతూ ఉంటారు, లేదా బస్సులో పడి ప్రయాణం చేస్తుంటారు. పొద్దున్న సాయంకాలం దాకా పని చేస్తే కానీ మీకు ఒక కప్పు కాఫీ తాగలేరు. అటువంటి పరిస్థితి ఉందనుకోండి, దాన్ని చూసి ఎడవాలనా? అస్సలు ఏడవద్దు. భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడో దాంతో యమ హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా నేర్చేసుకోవాలి మనం హ్యాపీగా ఉండటం. ఖచ్చితంగా. నీకెంత ధనం ఇచ్చినా నువ్వు రేపు చచ్చిన తర్వాత నేను ఈక్వల్. సో ఈ మధ్య కాలంలో నేను సంపాదించకపోతానా, ప్రయత్నం చేయకపోతానా అని చేసుకోవాలి. ప్రయత్నం, గొప్ప ప్రయత్నం చేయాలి. ఎంత గొప్ప ప్రయత్నం చేయాలంటే మీకు ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. రాని అనుకోవాలి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎస్, ఆ ప్రయత్నంలో మీరు చనిపోయినా పర్వాలేదు, కానీ ఉత్కృష్టమైన జన్మ వెళ్తారు మీరు మళ్ళీ. ఈ జన్మలో మీరు అనుకుంటున్నారు, మీ చిన్నప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీకు సపోజ్ మీకు 30 ఏళ్ళు ఉన్నాను, మీకు 5-10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏదైనా అవమానం జరిగింది, చిన్నప్పుడు ఏదైనా దొరకలేదో, లేకపోతే పిల్లలు ఎవరు ఏడిపించారో, లేకపోతే ఏదో అన్నారో, ఆ విషయం మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు బాధ కలుగుతుంది. కానీ దాన్ని అధిగమించి ఇప్పుడు 30 ఏళ్ళకి వచ్చారు మీరు. ఏమైంది దానివల్ల? ఏమైనా నష్టమైందా? మీరు జ్ఞాపకం పెట్టుకొని మీరు ఏడిస్తే తప్పితే మీకు నష్టం లేదు. ఏ విషయంలోనూ చింత చేయొద్దండి. ఎవడో ఏదో అన్నాడు, ఏదో అవుతోందని ఇవన్నీ మనకెందుకండి? మన జీవితం, మన శరీరం మనకి భగవంతుడు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని నాకు ఇది ఇచ్చాడు, ఇది ఇవ్వలేదు. ఇవ్వలేని దాన్ని నేనెందుకు ఏడవాలి? ఏడవకూడదు. భార్య కూడా భర్తను అర్థం చేసుకొని ప్రవర్తించి మెలగాలి. అవసరం లేదు, నేను ఈయన్ని పెళ్లి చేసుకున్నాను, ధర్మయుక్తంగా అగ్ని సాక్షిగా చేసుకున్నాను, కాబట్టి ఆయన అడుగుజాడలో నేను నడుస్తాను, దట్స్ ఇట్ అని అనుకుని వెళ్ళిపోవాలి. అట్లా అందరూ వెళ్ళలేరు, కానీ అవగాహన చేసుకోవాలి. కొంతమంది అంటారు, ఇప్పుడు సీత రాముడు ఎమ్మడు వచ్చేసింది కదా అని, ఆమె ఎంత గొప్పది అంటే, ఆ రాముడు అంత గొప్పవాడు కాబట్టి సీత వచ్చింది, లేకపోతే ఎందుకు వస్తుంది అని అన్నారు అనుకోండి, తప్పు అవుతుంది. చాలా తప్పది. సీత పెళ్లి చేసుకునే సమయానికి రాముడు ఏం గొప్పవాడు? ఇంకా రాజ్యం లేదు, ఏమీ లేదు ఆయన. దశరథుడి మూలంగా రాజ్యం వస్తుందని, ఆ రోజుల్లో రాజ్యం అట్లా వస్తుందని నమ్మకమేం లేదు. సో రాజు లేడు, ఆయన రాజు కూడా కాదు, కేవలం రాకుమారుడు. భరతుడు ఎంతో, శత్రుఘ్నుడు ఎంతో, లక్ష్మణుడు ఎంతో, అంతే రాముడు కూడా. సో సీత మరి ఆయన ఎమ్మడి వస్తా ఉందండి. నేను నాది ఇది అని. నీ తల్లి వస్తానన్నప్పుడు నువ్వు వద్దన్నావు అని చెప్తుంది సీత రాముడితో. నీ తల్లి కౌశల్య నీతో వస్తానంటే, లేదమ్మా భర్తతో ఉండాలని చెప్పి నువ్వు ఆమెకి అడ్వైజ్ చేసిన వాడివి, నీతో ఉండాలని అడ్వైజ్ నువ్వు నాకు చేయవా అని చెప్పి ఆమె వెళ్తుంది. సో అది ఆమె గొప్పతనం. రాముడి గొప్పతనం అంట కడతారేంటి? సీత గొప్పతనం అది. సీత మహాసాధ్వి. సో ఆమె గొప్పతనం వేరు. ఆమె గొప్పతనం గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే. సో అలా చాలామంది స్త్రీలు ఉన్నారు మన భారతదేశం ఏంటి, ప్రపంచంతో ఉన్నారు. ప్రపంచంలో మిగతా దేశాలు తక్కువ, భారతదేశంలో ఎక్కువ. సో అలా ఇది మన జీవితం, ఇది మనిద్దరము భార్యాభర్తలు. మనిద్దరం నిర్ణయం తీసుకోవాలి, మనిద్దరమే ఉండాలి టుగెదర్. మనం నిర్ణయం తీసుకో. పిల్లలు కలగలేదనుకో, ఓకే రా భయ్, నీలో లోపం వచ్చింది, అయితే ఏం చేద్దాం ఇప్పుడు?
పెళ్లి చేసుకోకముందరే టెస్ట్ చేసుకోండి మరి అంటే అప్పుడు టెస్ట్ చేసుకొని పనికి వస్తుందో తెలుసుకొని అప్పుడు చేసుకోండి. ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా. సో అయిపోయింది, పెళ్లి చేసుకున్నారు, మీరు హ్యాపీ, ఆ అబ్బాయి హ్యాపీ, హ్యాపీగా ఉండండి. అలా నేర్చుకోవాలి మనం హ్యాపీగా ఉండటం. లేదు పిల్లల్ని పెంచుకుందాం భయ్, ఏముంది అక్కడి నుంచి ఎవరైనా పేద పిల్లలు ఎంతమంది ఉంటారు, తెచ్చి ఇంట్లో పెట్టి చక్కగా అక్షరాభ్యాసం చేయించి వాళ్ళకి చదువు చెప్పించి వాళ్ళకి గొప్పవాళ్ళని చేయడం, మీరు పుణ్యాత్ములు అవుతారు కదా. ఎంతమంది చేయట్లేదు ప్రపంచంలో. మీరునూ చెయ్యండి, తప్పకుండా చెయ్యండి. ఒకవేళ పిల్లలు కలిగితే వాళ్ళని పెంచుకోండి, వీళ్ళని పెంచుకోండి, స్తోమత ఉంటుంది. సో ఇది చెయ్యాలి కానీ ఊరికే బాధపడిపోయి గోల్ చేసేసి దీని మూలంగా ఇది జరిగింది, దాని మూలంగా అది జరిగింది, అవమానాన్ని పడ్డాను, అవమానాలు తీసి అవతలపడండి. మీరండి ఇండిపెండెంట్. భగవంతుడు మీకు సర్వశక్తులు ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. దాన్ని సాధించుకుందుకు ఎంతన్నా కష్టపడదాం. అవమానం పడిన చోటే మనం లేచి నిలబడదాం. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఉండాలి మనం. అవమానం పడితే అక్కడే లేచి నిలబడి చూపించాలి. దట్ ఈస్ హౌ ఎ మ్యాన్ ఈస్. యూ హ్యావ్ టు డూ దాట్. అంతేగాని ఆత్మహత్య చేసుకోవడం ఏంటంటే బేరగా. ఒకవేళ భార్య, సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు భార్య చీదరించి వదిలేసింది అనుకోండి, చెయ్యి నువ్వేంటి, నీకు పిల్లలు కూడా కలగరు, నువ్వే మొగాడు ఉందనుకోండి, ఇట్స్ ఫైన్. ఫైన్ విత్ హర్. అదే ఆమె క్యారెక్టర్, మీ క్యారెక్టర్ ఎందుకు అవుతుంది? ఆమె మిమ్మల్ని చింపిచాట చేస్తే మీ క్యారెక్టర్ ఎందుకు అవుతుంది? అది ఆమె క్యారెక్టర్ అవుతుంది. ఆమె దుర్మార్గురాలు అవుతుంది, మీరెందుకు అవుతారండి బాబు? మీరు అవమానపడటం ఏంటి? ఇలాంటి పని మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరు చేయకూడదు. అర్థం చేసుకోండి, జీవితం అనేది చాలా విలువైంది. దాని ద్వారా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ చాలా కష్టపడాలండి. యోగాభ్యాసం చేయండి, ప్రాణాయామం చేయండి. వీటితో మీరు మెరుగుపడతారు. మీకు పిల్లలు కలిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇంకా 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, 40 ఏళ్ళు మధ్యలోనే ఉంటారు కదా. ఏ 60 దాటిపోయింది, కష్టమైపోయింది మాకు అంటే అది వేరే విషయం. మీరు ఇక్కడ యంగ్ కదా, మీరు ఎందుకు ట్రై చేయకూడదు? బ్రహ్మాండంగా ఆసనాలు వేయండి, ప్రాణాయామం చేయండి, నిష్టగా ఉండండి, గొప్ప శరీరాన్ని పెంచుకోండి, శరీర శక్తిని పెంచుకోండి. ఎందుకు కలగదు? ప్రయత్నం చేస్తారు కదా. మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఆత్మహత్య చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అవమానం మిమ్మల్ని ఏం చేయలేదు. ఎక్కడ అవమానపడ్డారు అక్కడ లేచి నిలబడండి, పరిగెత్తండి వీలైతే. అది చేయాలి కానీ కష్టమవుతుంది. అవమానపడ రోజు అవమానపడతా పడండి. మీరు చెడ్డవాళ్ళు కాదు, అన్నవాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు. వాళ్ళు ఖచ్చితంగా చెడ్డవాళ్ళు అవుతారు. వాళ్ళు కుళ్ళి కుళ్ళి సమాజంలో ఏడ్చేస్తారు వాళ్ళు. మీరు బాగుంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు పరమాత్మని నమ్ముకొని పరమాత్మని ప్రే చేసి హ్యాపీగా ఉండండి. ఆత్మహత్య మెథడాలజీ కాదు. మీకు ఓ పెద్ద పరువు ఉంది, మీ అది పోయింది, మీరు ఒక పెద్ద ఫీలింగు, ఇవన్నీ పెట్టకండి. అవి పరువు అనేది మీలో ఉంటుంది. మీరు ఏదనుకుంటే అది అవుతారు, ఏది చేస్తారు అదే చేస్తారు. కాబట్టి మీరు దానికి నిబద్ధతతో ఉండండి. ఇది నా శరీరం, నాకు పరమాత్ముడు ఇచ్చింది, నాకు ఈ లోపం ఇచ్చాడు, తీసి పక్కన పెట్టు. ఉన్న శక్తులు ఇచ్చాడు, వాటిని ఉపయోగించు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా చేయాలి తప్పితే ఆత్మహత్యలు చేయకండి ప్లీజ్. ఇలా చేసుకోకండి. మగపిల్లలు ఆడపిల్లలు హుందాగా బతకండి. మీ లైఫ్ మీది, అసలు ప్రపంచం మీదండి. సాధించదలుచుకుంటే ఎన్నో సాధించవచ్చు. ట్రై చేస్తారు కదా. ఆత్మహత్యలు చేయకండి. ఇదండి ప్రశాంత్ గారు మీ ప్రశ్నకు సమాధానం. వేదం ప్రకారం బ్రహ్మచర్యం వహించవచ్చు, అలానే పిల్లల్ని కనవచ్చు, అలానే వాళ్ళు పిల్లలు కనొద్దనుకుంటే అలానూ ఉండవచ్చు. సో విడాకులు తీసుకోనవచ్చు చట్టం ప్రకారం, వేదం ప్రకారం కాదు, చట్టం ప్రకారం. చట్టాన్ని గౌరవించమని వేదం చెప్తుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. అందరం కూడా మంచి మార్గంలో వెళ్దాము. ఫీల్ అయినంత మటుకు మంచి మార్గంలో వెళ్ళండి. భగవంతుడు మీకు మేలు చేస్తాడు. ఉంటానండి. ఓ